పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుంటున్నాం సార్. ఓకే, రజనీ గారు ఏంటి శ్రీరెడ్డి గారు మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నారు, చాలా ఆవేదన ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, ఆవిడ అన్యాయం జరిగిపోయిందని. మీరు కూడా వీళ్ళందరి బాధితులు ఏమో కదా సార్? వెంకటరెడ్డి గారు ఏమన్నా శ్రీరెడ్డి గారికి చెప్పారేమో, నా తర్వాత నువ్వేనంట క్యూ లైన్ లో పేపర్ లీక్ అయింది అన్నారేమో, అందుకనే గడగడ ఉనికిపోయి బయటకు వచ్చేసి ఈ మీడియా వాయిస్ ఇస్తున్నారు. సో ఎనీవే, ఎవరి మీద చేతి వాటాలు ఎప్పుడు ఉండవండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిధి దాటి మాట్లాడకూడదు. అది ప్రభుత్వాల్లో ఉన్నవారైనా, ప్రతిపక్ష నాయకులైనా, మహిళల గురించి కానీ, ప్రభుత్వ నాయకుల గురించి కానీ, వాళ్ళు చేసిన తప్పుని మీరు ప్రశ్నించండి. మీరు కాకపోతే ఎవరు ప్రశ్నిస్తారు? ప్రతిపక్షం ఉన్నదే అందుకోసం. అలా ఎలా చేస్తారు? కార్పొరేషన్లు అంత తినేస్తారా? రోడ్లలో ఇంత తినేస్తారా? లేకపోతే అటవీ శాఖలో ఇలా చేసినారా? లేకపోతే ఐటీ శాఖలో అలా తప్పు జరిగింది? ఇవన్నీ ఎత్తి చూపించండి. మీరున్నదే అందుకు. మీరు ఉండాలి, మాకు మీరు ఉండాలి. ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉంటేనే ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తుంది. కానీ భార్యల గురించి, వివాహ సంబంధాల గురించి, విడాకులు అయిపోయిన పెళ్లిళ్ళ గురించి మనకి ఎందుకండి? కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకు? ఈ రకంగా మాట్లాడిన వాళ్ళకి ఇప్పుడు భయం పుడుతుందండి. అందుకనే వాళ్ళ అధినాయకుల్ని ఇంప్రెస్ చేయడం కోసం విధానాల మీద ప్రశ్నించాలి కానీ వ్యక్తిగత విషయాల మీద కాదు. వెంకటరెడ్డి గారు కూడా ఎన్నో సార్లు వాడు వీడు వీడు వాడు వాడా అని మాట్లాడతారు సార్. ఎందుకు ఆ వాడు? మన తల్లిదండ్రులు మన అలా నేర్పించినారా? మన అధినాయకులు ఇంప్రెస్ చేయడానికి మనం దారిని పోయి వాళ్ళని వాడు వీడు అంటే ఇవాళ కాకపోతే వాళ్ళు మారితే మన వేళలోంచి బయటికి రాగలుగుతామా? సో ఎక్కడైనా ఒక లిమిట్ దాటి మాట్లాడకూడదు సార్. ఇప్పుడు ఎన్ని మార్లు నేను జగన్ రెడ్డి గారి కేసు గురించి చెప్తాను. జగన్ రెడ్డి గారు అనే పదం కాకుండా ఎక్కడ ఒక్క పదం కూడా వాడలేదండి. ఎప్పుడైనా మాట్లాడి, అయ్యా నీకు నీ తల్లికి నువ్వు చెల్లికి నువ్వు ఇదే విలువిచ్చేది నాయన, లేకపోతే గౌరవ జగన్ రెడ్డి గారు, లేకపోతే ఇదే వివేకానంద రెడ్డి గారి కేసులో వివేకానంద రెడ్డి గారి కేసు అని ఎన్ని మార్లు చనిపోయిన వ్యక్తితో సహా గౌరవిస్తామో చూడండి. సో అవసరం మనకి? ప్రభుత్వం మంది కదా అని బిర్రదిగితే ఇప్పుడు గనక రండి అని సవాల్ వేసింది శ్రీరెడ్డి గారు. రేపు ఉంటుందిరా మీకు ఎలక్షన్ రిజల్ట్ రాగానే అంటూ బూతులు మాట్లాడేసేది. ఇప్పుడు చూడండి, దండాలు దశకాలు పెట్టి కన్నీటి పర్యంతం. అయినా పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ప్రభుత్వాలు వెయ్యదా నేను భావిస్తున్నాను సార్. పోనీలేండి, మహిళ మాట్లాడింది, ఏడుస్తుంది. అందులోనూ ఆవిడ దగ్గర ఉండే ఒక్క మంచి గుణం చెప్తాను సార్. ఆవిడ ఒక రోజు కంటిన్యూస్ ఒక 6 months ఏ వీడియోస్ చేయలే. అప్పుడు ఒక టీవీ యాంకర్ అడిగినాడు, ఏంటమ్మా మీరు ఈ మధ్య రావట్లేదు రెడ్డి గారు, శ్రీరెడ్డి గారు అంటే చెప్పింది, మా అమ్మగారికి అనారోగ్యం అండి, చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు, అందుకే నేను ఉండిపోయానని. అదొకటి నాకు కనెక్ట్ అయింది. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో పిల్లల్ని రేప్ చేస్తానని బోర్గడ్డ అనిల్ మాట్లాడుతున్నప్పుడు, నీకెందుకురా, నువ్వు డైరెక్ట్ గా మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడు, ఇంట్లో ఆడవాళ్ళ గురించి నీకెందుకు అని ప్రశ్నించిందండి. ఆ 1-2 విషయాల్లో పోనీలే పాపం అనిపించిందండి. మమ్మల్ని చాలా విషయాల్లో బూతులు తిట్టేదేమో నేనైతే చూడలేదు, చూసే ఉద్దేశాలు కూడా లేవండి. సో ఎనీవే, ఇప్పుడు ఆవిడనైతే ఇబ్బంది పెట్టారని నేనైతే భావిస్తున్నాను సార్. పోనీలే, మహిళ ఏ భార్య బిడ్డలు కూడా పాపం ఏ కుటుంబం కూడా లేదు, ఉన్నది తల్లి ఒకటే, ఆవిడ అనారోగ్యంతో ఉన్నారట. సో నాకు తెలిసి ప్రభుత్వం ఆవిడ